క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన, రికార్డులు తిరగరాసిన, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన విరాట్ కోహ్లీ జీవిత కథ ఈరోజు తెలుసుకుందాం. 1988 నవంబర్ 5న ఢిల్లీలో ఒక మధ్యతరగతి పంజాబీ కుటుంబంలో విరాట్ కోహ్లీ జన్మించాడు. తండ్రి ప్రేమ్ కోహ్లీ ఒక క్రిమినల్ లాయర్, తల్లి సరోజ్ కోహ్లీ హౌస్ వైఫ్, వికాస్ అనే అన్నయ్య, భావన అనే అక్క ఉన్నారు. చిన్నప్పటి నుంచి క్రికెట్పై అమితమైన ఆసక్తి కనబరిచిన విరాట్ను అతని తండ్రి ప్రోత్సహించారు. విరాట్ తన క్రికెట్ శిక్షణను 9 సంవత్సరాల వయసులో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో ప్రారంభించాడు. అతని కోచ్ రాజ్ కుమార్ శర్మ అతనికి మెళకువలు నేర్పించారు. 2006లో తండ్రి మరణించినా కూడా విరాట్ తన కలను వదులుకోలేదు. అదే సంవత్సరం రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతూ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 2008లో మలేషియాలో జరిగిన అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో భారత జట్టు విజయం సాధించింది. ఈ విజయం అతనికి భారత క్రికెట్లో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. అదే సంవత్సరం శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలినాళ్లలో స్థానం కోసం పోరాడినప్పటికీ తన అద్భుతమైన బ్యాటింగ్తో జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకున్నాడు. 2011 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో విరాట్ కూడా సభ్యుడు. మొదట్లో వన్డే స్పెషలిస్ట్ గా ముద్రపడిన విరాట్ ఆ తరువాత టెస్ట్ క్రికెట్స్ లో కూడా తన సత్తా చాటాడు. ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాలో సెంచరీలు సాధించి విమర్శకుల నోళ్లు మోయించాడు. 2014లో భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన విరాట్ జట్టును విజయ పదంలో నడిపించాడు. అతని దూకుడు మరియు పోరాట స్ఫూర్తి జట్టులో నూతన ఉత్తేజాన్ని నింపాయి. అనేక టెస్ట్ సిరీస్ లో భారత్ కు చారిత్రాత్మక విజయాలు అందించాడు. కొంతకాలం పరిమిత ఓవర్ల క్రికెట్ కు కూడా కెప్టెన్ గా వ్యవహరించాడు. విరాట్ కోహ్లీ తన కెరియర్ లో అనేక రికార్డులు సృష్టించాడు. వన్డేలో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్మెన్ గా నిలిచాడు. టెస్ట్ మరియు T20 ఫార్మాట్స్ లో కూడా ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాడు. అర్జున అవార్డ్, పద్మశ్రీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నాడు. విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. వీరికి వామిక అనే కుమార్తె ఉంది. విరాట్ మరియు అనుష్క ఇద్దరు తమ వ్యక్తిగత జీవితంలో ఒకరికొకరు అండగా నిలుస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. విరాట్ కోహ్లీ జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటనల్లో ఒకటి అతని తండ్రి ప్రేమ్ కోహ్లీ మరణం. 2006లో రంజీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో అతని తండ్రి కన్నుమూశారు. ఆ సమయంలో విరాట్ కేవలం 18 సంవత్సరాల వయసులో ఉన్నాడు. తన తండ్రి మరణం అతనికి తీరని శోకాన్ని కలిగించినప్పటికీ అతను దృఢంగా నిలబడి తన క్రికెట్ కెరీర్ను కొనసాగించాడు. తన తండ్రి కలను నిజం చేయాలనే పట్టుదలతో మరింత కష్టపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో విరాట్ కోహ్లీ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. కొన్ని మ్యాచ్ల్లో అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం అతను చాలా కష్టపడాల్సి వచ్చింది. భారత్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన సమయంలో విరాట్ కోహ్లీ కొన్ని ముఖ్యమైన టోర్నమెంట్లో ఓటమిని చవిచూశాడు. ఐసీసీ టోర్నమెంట్లో భారత్ విజయం సాధించలేకపోవడంతో అతని కెప్టెన్సీపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ ఓటములు మరియు విమర్శలు అతన్ని మానసికంగా కొంత కలచివేశాయి. 2022లో విరాట్ కోహ్లీ తన కెరియర్లో ఒక కఠినమైన దశను ఎదుర్కొన్నాడు. చాలా కాలం పాటు అతను బ్యాట్తో పరుగులు చేయలేకపోయాడు. దీంతో అతనిపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఒకానొక సమయంలో అతని స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమయంలో అతను మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాడు. విరాట్ కోహ్లీ జీవితంలో ఎన్నో సంతోషకరమైన క్షణాలు ఉన్నప్పటికీ అతను కొన్ని బాధాకరమైన సంఘటనలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే అతను తన ధైర్యం, పట్టుదల మరియు మానసిక దృఢత్వంతో అన్ని అడ్డంకులను అధిగమించి తిరిగి నిలబడ్డాడు. అతని జీవితం మనకు స్ఫూర్తినిస్తుంది. కష్టాలు ఎదురైనప్పుడు ఎలా పోరాడాలో నేర్పుతుంది. విరాట్ కోహ్లీ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, ఒక స్ఫూర్తి. తన పట్టుదల, కృషి, ఆట పట్ల అంకిత భావంతో ఎన్నో అడ్డంకులను అధిగమించి ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతని ప్రయాణం యువతకు ఎప్పటికీ ఒక ఆదర్శం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళలో విరాట్ ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.